దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమై విజ్ఞానగిరి పై వెలసి ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నందు అధికృతిక వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా తెప్పోత్సవం పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్రాయ స్వామి ఉత్సవమూర్తులకు విశిష్ట అలంకారాలు చేశారు. స్వామివారి ఆయుధమైన శూలమును తలపించే విధంగా అద్భుతమైన అలంకారం సుందర శోభితంగా ఆకర్షణీయంగా చేశారు. విశేష పూజలు అనంతరం ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకుని వచ్చి నారద పుష్కరంలో తెప్పలపై కొలువు తీర్చారు. అనంతరం వేద మంత్రోత్సవాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల హరోం హర నామస్మరణల నడుమ జ్ఞానరూపుడు బంగారు మయూరంపై ఆసీనుడై దేవరులతో కలిసి పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. షణ్ముఖుడు నారద పుష్కరంలో 6 సార్లు ప్రదక్షిణ చేస్తూ భక్తులకు దివ్య అనుభూతిని కలిగించారు. తెప్పలపై విహరిస్తున్న దివ్య మంగళకర స్వామి అమ్మవార్ల స్వరూపాలను తిలకిస్తూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి భక్తి ప్రవక్తులతో తన్మయానికి లోనయ్యారు. శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో ఎన్వీఎస్ఎస్ మూర్తి మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన విజ్ఞానగిరిపై వెలిసి ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నందు వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని, నేడు తెప్పోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించామని, నారద పుష్కరిణి నందు స్వామివారి తెప్పోత్సవం తిలకించడానికి పుష్కరిణి నందు వచ్చిన భక్తులకు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహించామని, ప్రతి ఒక్కరికి స్వామివారి దర్శన భాగ్యం కలిగే విధంగా తెప్పోత్సవం నిర్వహించామని తెలియజేశారు. మన విజ్ఞాన కొండపైనటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు నారద పుష్కరిణిలో
తెప్పోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించడానికి దైవజ్ఞులు నిర్ణయించారు. ఆ ప్రకారం ఈరోజు మధ్యాహ్నం ఈ తెప్పను ట్రయల్ రన్ చేయడం జరిగింది. దాంట్లో ఇరిగేషన్ అధికారులు వాళ్ళు కూడా పాల్గొన్నారు. అలాగే దానికి ఇప్పుడు ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా వాళ్ళు ఇచ్చారు. దీంట్లో తెప్పలో 9 మందిని ఎక్కే అవకాశాన్ని వాళ్ళు ఇచ్చారు. కావున భక్తులందరూ గమనించి తెప్పలోని ఎంత సామర్థ్యం ఉంటే అంత సామర్థ్యం కన్నా ఎక్కువ ఎక్కకుండా ఈ తెప్పోత్సవాన్ని సజీవుగా నడిపించి స్వామివారి తాలూకా కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిన భక్తులందరికీ వినయపూర్వకంగా కోరుతున్నాను.